ఉమా, సకుని గదిలోకి తీసుకెళ్ళి నిద్రపుచ్చు. సకు, లోపలికి వెళ్ళి పడుకోమ్మా. మెల్లగా గదిలో పడుకుంది కానీ పాండురంగ, అమ్మా పాండురంగ. ఉమా, ఏదైనా పని వెతుక్కోవాలి. ఇలా ఇంట్లోనే కూర్చుంటే కుదరదు. అయ్యగారి వల్ల ఇక్కడ ఎవరు నాకు పనివ్వరు. పొరుగురికి వెళ్ళి ఏదైనా ఏమైంది ఉమా? ఉమా, నేను చెప్పింది వినడం లేదు. ఏమండి, నిన్న అత్తయ్య గారు సకుని ఆ దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేద్దాం అన్నప్పటి నుంచి నా మనసు అల్లకల్లోలంగా ఉందండి. అయ్యో 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 అయ్యో, సకు పెళ్లి ఖాయం చేసేసారా? నేను వచ్చింది పెళ్లి చేసేమని చెప్పడానికి. నేను చెప్పేది నిజం. సకు నా కన్న కూతురు లాంటిది. అదేంటంటే తను చాలా మంచిది, ఎంతో అమాయకురాలు. కానీ తను ఇలా సమస్యల్లో కోరుకుపోతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నేను నీకొక సలహా ఇస్తాను ఉమా. సరే గాని ఇప్పుడు సకు ఎక్కడుంది? తనకి జ్వరం వచ్చింది. మూసిన కన్ను తెరవలేదు, నిద్రపోతుంది. అయ్యో పిచ్చి తల్లి, పాప నా సకుకి ఎన్ని కష్టాలు వచ్చాయి. మీరు నేను చెప్పేది వినండి. అదేంటంటే ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు మనకి వేరే దారి లేదు కదా. వెంటనే మీరు సక్కుని అయ్యగారికిచ్చి పెళ్లి చేసేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అంతేకాదు సక్కు గొప్పింటి కోడలవుతుంది. తనకి ఏ సమస్యలు ఉండవు. మీ 100 రొక్కల అప్పు సమస్య కూడా తీరిపోతుంది. కేమిటి బామ్మా, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతావా? మాకు లేని దిగులు నీకెందుకు? నీ బోడి సలహాలు ఇంకెవరికైనా చెప్పు. ఏంటండి, ఆయనకివ్వాల్సిన 100 రూపాయల అప్పు మీరు తీరుస్తారా? ఇలాంటి సమయంలో కాస్త తెలివిగా వ్యవహరించాలి. ఏంటే, నీకు 2 కూతుళ్ళున్నారుగా, అంత ముచ్చటగా ఉంటే వాణ్ణి నీ అల్లుణ్ణి చేసుకో. అయ్యగారికి 4వ పెళ్ళాం వస్తుంది. ఇక మా సక్కు వెంట పడ్డం మానేస్తాడు. ఇచ్చి చేస్తావా? వచ్చేసింది. మా సక్కుని ఆ ముసలోడికిచ్చి పెళ్లి చేయాలా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వాగుడు వాక్కు. వెళ్ళో, ఇక్కడ మా బుర్రలు తినకుండా ఇంటికెళ్ళి ఏదన్నా పని ఉంటే చేసుకో. వెళ్ళవే. గోదామ్మ, సక్కు, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావమ్మా? నీకెన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని. లేనిపోని కష్టాలు వస్తాయి. ఎందుకమ్మా నీకు అర్థం కావడం లేదు? సక్కు, అరే నీ ఒళ్ళు విపరీతంగా కాలిపోతుంది. కూర్చోమ్మా, మందిస్తాను. ముందు కూర్చో. ఎందుకు తల్లి వచ్చావు? గోదామ్మ, ఆ రాక్షసుడు తాతయ్య మా అమ్మని నాన్నని ఇబ్బంది పెట్టడం ఎప్పుడు ఆపుతాడు? అసలు ఆయన మమ్మల్ని ఎందుకు హింస పెడుతున్నాడు? ఎందుకు హింస పెడుతున్నానో నేను నీకు చెప్తాను. సక్కు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అది ఎన్నటికి జరగదు.
సఖు నా కూతురు లాంటిదే. తన జీవితాన్ని మీరు సర్వనాశనం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. సఖు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి. సఖు, సఖు, అరే నీకేమైంది గోదా? పట్ట పగలు కలలు కంటున్నావేంటి? నీ కలలో కూడా నేను దుర్మార్గుణ్ణైనా? కనీసం కలలోనైనా మంచివాళ్ళ ఊహించుకో. ఏదో ఒక రోజు నీ పీకి పిసికి చంపేస్తాను. వాడికి సఖుని పెళ్లి చేసుకోవాలనుంది. మనమే చేసేద్దాం. సఖు సంపన్నుల ఇంటి కోడలవుతుంది. అందరూ మర్యాద ఇస్తారు. గుడి తలుపులు తెరుచుకుంటాయి. మన పాండురంగడికి విడుదల లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే సఖుకి ఈ నరకయాత్ర నుంచి విముక్తి దొరుకుతుంది. అయ్యో, నా మనసులోకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నిన్న రాత్రి నాకు ఏమైందో తెలియట్లేదు. నన్ను క్షమించండి, క్షమించండి. అలాంటి దురాలోచన నాకు ఎలా వచ్చిందో తెలియట్లేదే. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఉమా. నా అజ్ఞానంతో సఖుని బలి పశువుని చెయ్యిపోయాను. మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీ గురించి మాకు తెలియదా? అయ్యో, పరిస్థితుల ప్రభావం వల్ల మీరు అలా మాట్లాడారు. మేము అర్థం చేసుకోగలం అత్తయ్య గారు. మేము తప్పుగా అనుకోము. మీకు ఆ దుర్మార్గుడు అంటే ద్వేషం అని తెలుసు. మీరు కావాలనే అనలేదు. అమ్మా, మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు. సక్కు అంటే నీకు ఎంత ప్రేమో మాకు తెలీదా? అరే, మేం వెనకడినా నువ్వు ఆ రాక్షసుని చంపేస్తావు. నువ్వు నిన్న రాత్రి మాట్లాడింది మర్చిపో. ఆలోచన నువ్వు నీ మనసులోంచి తీసేయమ్మా. అసలు ఈ పెళ్లిని మాట సక్కు చెవిలో అస్సలు పడకూడదమ్మా. శివప్ప, ఓ శివప్ప! ఎవరో పిలుస్తున్నారు. అయ్యగారు వైద్యుని కొట్టడానికి మనుషుల్ని పంపించారు. త్వరగా రండి. నువ్వేమంటున్నావు? శాస్త్రి గారినా? వైద్యుడు గారినా? అవునండి, త్వరగా వెళ్ళండి. మీరు ఆలస్యం చేస్తే ఆయన ప్రాణాలు పోతాయి. అయ్యో భగవంతుడా, ఏంటి దారుణం! అందరికీ వైద్యం చేసి కాపాడే ఆయన మీదే తన ప్రతాపం చూపిస్తున్నాడా ఈ దుష్టుడు? ఉమా, మనం వెళ్దాం పద. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం. తగలబెట్టండి. ఈ ఆలయం ఉండకూడదు, పాండురంగుడు ఉండకూడదు. వద్దు, నా పాండురంగాన్ని ఏం చేయకండి. పాండురంగా,